వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇప్పుడు లిఫ్టింగ్స్ అని అంటే వార్మప్స్ అనే అయిపోయిన తర్వాత లిఫ్టింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లిఫ్టింగ్స్ వల్లనే మన లెగ్ స్ట్రెచ్ అనేది వస్తుంది. సో దీనికి కావాల్సింది మెయిన్ వచ్చేసి పొజిషన్, స్టన్. ఏ స్టన్లో మనం చేయాలి, ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పటికి పొజిషన్ చూపిస్తాను. పొజిషన్ పేరు వచ్చేసి ఫార్వర్డ్ స్టన్. ఓకే, దీన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇక్కడ. సో రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టన్ అని అంటే మన రైట్ లెగ్ ఏదైతే ఉందో రైట్ లెగ్ని బ్యాక్ పెట్టి ఫ్రంట్ నీ బెండ్ చేయాలి. ఓకే, ఫ్రంట్ నీ బెండ్ అండ్ రైట్ లెగ్ బ్యాక్ విత్ 45 degrees యాంగిల్. 45 degrees యాంగిల్, ఇది 90 degrees బ్యాక్ పెట్టడం అనేది, ఇది 45 degrees యాంగిల్. ఓకే, ఐ విల్ షో యూ అగైన్. నార్మల్ పొజిషన్లో ఉన్నాం. నార్మల్ పొజిషన్లో నుంచి రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్. ఓకే, ఎస్. ఈ పొజిషన్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ పొజిషన్, అన్ని కిక్స్ అన్నీ కూడా దీంట్లో నుంచే మనం చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ నీ బెండ్, రైట్ లెగ్ బ్యాక్ 45 degrees యాంగిల్, ఫైట్ పొజిషన్. ఇన్ ద ఫైట్ పొజిషన్ ఏ లెగ్ అయితే మీది ఫ్రంట్ ఉంటుందో ఆ హ్యాండ్ ఫ్రంట్ ఉండాలి, ఏ లెగ్ అయితే బ్యాక్ ఉంటుందో ఆ హ్యాండ్ బ్యాక్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ లెగ్ అనేది ఫ్రంట్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫ్రంట్ వస్తుంది, రైట్ లెగ్ అనేది బ్యాక్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ అనేది బ్యాక్ వస్తుంది. ఇది పొజిషన్. ఇందులోనే సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా పొజిషన్. ఓకే, అగైన్ నార్మల్ స్టాండ్ అండ్ బ్యాక్. ఓకే, అగైన్ రైట్ లెగ్ బ్యాక్. ఓకే, అగైన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఈ పొజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొట్టేటప్పుడు మన ఈ స్టన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది పైకి పెట్టకూడదు అండ్ కిందికి పెట్టకూడదు, ఎప్పుడు ఫేస్ లెవెల్లోనే ఉంచుకోవాలి. ఓకే, విల్ సీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ నార్మల్ స్టాండ్, రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్. సో ఈ రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ నీ అనేది బెండ్లో ఉండాలి, బ్యాక్ లెగ్ అనేది స్ట్రైట్లో ఉండాలి. అండ్ ఏ లెగ్ అయితే ఫ్రంట్ ఉంటుందో అది ఫ్రంట్ ఉండాలి, ఏ హ్యాండ్ అయితే బ్యాక్ ఉంటుందో అది బ్యాక్ ఉండాలి. ఇది కేవలం ఫేస్ లెవెల్లో మాత్రమే ఉండాలి, కిందికి ఉండకూడదు, పైకి ఉండకూడదు. ఎందుకనంటే సపోజ్ ఫేస్ మీద కొట్టడానికి వచ్చినప్పుడు ఇమీడియట్ బ్లాక్ చేసుకోవడానికి ఉంటుంది. సపోజ్ కిక్ కొట్టడానికి వచ్చారు, 1. ఓకే, see 1, 2. సో ఈ పొజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమాన్ బాయ్స్, రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్, 45 degrees యాంగిల్, ఫ్రంట్ నీ బెండ్ అండ్ ఫైట్ పొజిషన్. ఫ్రంట్ నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇది స్ట్రైట్ పెట్టించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ పెట్టించడం వల్ల నీ కిక్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ నీ కిక్ కొడితే ఇరిగిపోతుంది బోన్. సో అందుకనే మనం ఫ్రంట్కి బెండ్ చేసి ఉంచుతాం అనమాట. 1. ఓకే, కమాన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్. Okay, right leg back forward stand, left leg back, right leg back. Yes, very good. So right leg అనేది ఫార్వర్డ్ స్టన్ అనేది ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేవలం కిక్స్ అని కూడా ఈ ఫార్వర్డ్ స్టన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు లెగ్ వార్మప్స్లో మన మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫార్వర్డ్ స్టన్, ఫైట్ పొజిషన్, 45 degrees యాంగిల్, ఫ్రంట్ నీ బెండ్. ఇవి కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సినవి మనం. ఓకే, లెగ్ వార్మప్స్లో మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రంట్ లిఫ్టింగ్. ఓకే, సో ఈ లెగ్ ఎంతవరకు మీరు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడికే వచ్చు, సో అక్కడికే చేయాలి. బట్ మ్యాక్సిమం రీచింగ్ ద లెవెల్ ఏదైతే ఉంటుందో దాని లెవెల్కి వచ్చేయాలి. సో బై ప్రాక్టీస్ డే బై డే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఈ లెగ్ అనేది ఈ హైట్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఐ షో యూ వన్స్. ఓకే, లిఫ్టింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. 1, 2, 2,
కౌంట్లో 10 టైమ్స్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే, నౌ వీ విల్ సీ విత్ అవర్ స్టూడెంట్స్. రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ సేమ్. లెఫ్ట్ లెగ్ కూడా అదే విధంగా 1 షౌట్లో నుంచి పవర్ అనేది రావాలి మనకి. ఓకే, కమాన్. రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్, 45 degrees angle, front knee bend, front heel swing. 1 2 left leg. Okay, left leg back, forward stand, front knee bend, fight position. Okay, 1 2 3. ఇప్పుడు వచ్చేసి మీరు చేసింది ఫ్రంట్ లిఫ్టింగ్. సో ఇప్పుడు సైడ్ లిఫ్టింగ్ చేస్తాం అనమాట. సైడ్ లిఫ్టింగ్ కూడా సేమ్ అంతే. ఫార్వర్డ్ స్టాండ్, ఫైట్ పొజిషన్, 45 degrees angle, 45 degrees angle. ఓకే, సో ఈ లెగ్ ఈ షోల్డర్కి టచ్ అవ్వాలి. అంటే రైట్ లెగ్ అనేది లెఫ్ట్ షోల్డర్కి టచ్ అయ్యేటట్టు ప్రాక్టీస్ చేయాలి. డే 1లో వచ్చేసి మీకు ఇక్కడికే రావచ్చు. ఓకే, బట్ బై ప్రాక్టీస్ ఇట్ విల్ కమ్ టు హియర్. ఇక్కడ దాకా వస్తుంది అనమాట. ఓకే, 1 ఇలా, 2 అనేది ఇలా ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సేమ్ లెఫ్ట్ లెగ్ అనేది కూడా సేమ్ ఇలా. ఓకే, ఫైట్ పొజిషన్, ఫ్రంట్ నీ బెండ్ అండ్ ఫార్వర్డ్ స్టాండ్. ఓకే, ఈ ఈ లెగ్ అనేది ఇక్కడ టచ్ అవ్వాలి. ఓకే, 1 2 3. సో ఈ విధంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో నౌ వీ విల్ సీ అవర్ స్టూడెంట్స్. ఓకే, రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాండ్, right leg, left shoulder touch. 1 3 4 5 6 7 8 9 10. Okay, left leg back forward stand. లెఫ్ట్ లెగ్ అనేది రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. ఓకే, 1 2 3. షౌట్. 4 5 6 7 8 9 10. పైకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ డ్రాప్. అవుట్ సైడ్ డ్రాప్ ఇది కూడా లెగ్ వార్మప్ కిందకే వస్తుంది. సో రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్ స్టాండ్. ఇన్ ద ఫార్వర్డ్ స్టాండ్ 45 degrees angle, ఫ్రంట్ నీ బెండ్ అండ్ ఫైట్ పొజిషన్. ఓకే, అవుట్ సైడ్ డ్రాప్. అవుట్ సైడ్ మనమున్న పొజిషన్కి అవుట్ సైడ్కి రావాలన్నమాట. సో అవుట్ సైడ్ డ్రాప్ ఇట్ ఈస్ ఎ వార్మప్. ఇది లెగ్ వార్మప్ అనమాట. సో ఉదాహరణకి స్లోగా చెప్పాలంటే ఇలా. ఓకే, ఇలా మీకు ఎంత వస్తే అంత చేయటం అనమాట. పర్ఫెక్ట్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. లెగ్ అనేది ఇటు తిప్పకూడదు. లెగ్ అనేది ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఉండాలి. ఓకే, సో వన్స్ ఐ విల్ షో యూ. డే బై డే మీరు పర్ఫెక్ట్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల టోటల్ లెగ్ అనేది మూమెంట్ జరుగుతుంది. ఓకే, 1 2 3. ఓకే, సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా సేమ్ అదే విధంగా. నౌ వీ విల్ సీ అవర్ స్టూడెంట్స్. ఓకే, పొజిషన్, అవుట్ సైడ్ డ్రాప్. 1 2 3 4 5. సో ఇదే విధంగా 10 కౌంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ ఇట్ ఈస్ ఎ సెట్ 10 times అనేది చేయాలి. అండ్ నౌ కమ్ టు లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్ స్టాండ్, ఫ్రంట్ నీ బెండ్, ఫైట్ పొజిషన్. 1 2
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, come on, normal position. So, ఇప్పుడు ఇన్సైడ్ డ్రాప్, ఇందాక చేసింది మనం అవుట్ సైడ్ డ్రాప్. నౌ ఇట్ కమ్స్ టు ఇన్సైడ్. ఓకే, సో నెక్స్ట్ ఇన్సైడ్ డ్రాప్. ఇందాక చేసింది వచ్చేసి అవుట్ సైడ్ డ్రాప్, ఇప్పుడు ఇన్సైడ్ డ్రాప్. సో ఈ ఇన్సైడ్ డ్రాప్లో కూడా మనం సేమ్ రైట్ లెగ్ బ్యాక్, ఫార్వర్డ్ స్టర్న్, 45 degrees యాంగిల్, ఫ్రంట్ నీ బెండ్, ఫైట్ పొజిషన్. ఇవి మ్యాండేటరీ ఫార్వర్డ్ స్టర్న్కి. సో నౌ ఇన్సైడ్ డ్రాప్. ఇన్సైడ్ డ్రాప్ ఎలా చేయాలి? అవుట్ సైడ్ డ్రాప్కి అపోజిట్, అవుట్ సైడ్ డ్రాప్కి అపోజిట్. సో అవుట్ సైడ్ డ్రాప్ ఇలా చేసాం కదా, సో ఇన్సైడ్ డ్రాప్ అనేది ఇలా చేస్తాం. ఓకే, సేమ్. ఇంకా స్పీడ్ చేయాలంటే బా. 3. ఇది వన్ ఆఫ్ ద లెగ్ వార్మప్ అనమాట మనకి. సేమ్ లెఫ్ట్ లెగ్ కూడా పొజిషన్. ఓకే, 1 స్లో. ఓకే, అండ్ మీరు మీ చేతిని టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, 1. కమాన్. ఓకే, 1, 2, ऊपर 3, 4, 1, 2, 3, 4. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.